ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఖచ్చితంగా. ఎందుకంటే కాకులతో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. ఎందుకనంటే కాకులు చనిపోయినటువంటి సందర్భంలో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ అసలు వెళ్ళకూడదని చెప్తున్నారు. ఇంతకు అసలు ఏమైంది ప్రపంచానికి? కాకులతో బర్డ్ ఫ్లూ వస్తుంది. మరోవైపు H5N1 అనేటువంటి దీని యొక్క సంబంధించి చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది వైరస్. సో చాలామంది వెంటనే కోళ్ళు కాకుల నుంచి ఖచ్చితంగా పశుపక్షాదుల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క H5N1 అనేటువంటి ఒక వైరస్ ఖచ్చితంగా ఇప్పుడు మనుషులకి ఇట్టే సోకేస్తుందట. తద్వారా మంచం పట్టడం, తద్వారా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిపోతుందట. సో చెన్నైలో జరిగింది ఈ సంఘటన. సుమారుగా వేలాది కాకులు అక్కడ చనిపోవటం, దీని వెంటనే రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవ్వడం, ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. ఈ యొక్క కాకులు కానీ కోళ్ళు కానీ చనిపోతే కనుక దాన్ని ఖచ్చితంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయండి, బహిరంగ ప్రదేశాల్లో అలా వదిలేయకండి అంటూ కూడా చాలా హెచ్చరికలు జారీ చేశారు. సో ఇప్పుడు చెన్నై వ్యాప్తంగా ఇప్పుడు హై అలర్ట్ అయితే కొనసాగుతోంది. ఈ కాకుల మరణాల పట్ల నిజంగా ఒకంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది ప్రపంచం. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. అసలు చెన్నైలో ఏం జరిగింది, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఈ కాకులు మరణించాయంటే కనుక చెన్నైలో ఉన్నటువంటి అడయార్ ప్రాంతంలో సుమారుగా వేలాది కాకులు అక్కడ చనిపోయినటువంటి సందర్భం. ఎందుకు ఇలా కాకులు ఒక్కసారిగా నేల కొరుగుతున్నాయి, చనిపోతున్నాయి అనేటువంటి దానిపైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొన్ని టెస్టులు చేస్తే వాటికి బర్డ్ ఫ్లూ సోకిందనేది ఒక నిర్ధారణ అయింది. సో దీనికి సంబంధించి చెన్నై ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. స్టాలిన్ సర్కార్ అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాస్కులు ధరించాలంటూ కూడా ఇప్పుడు హెచ్చరికలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇటీవల వందలాది కాకులు చనిపోగా H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య అధికారులు వేగంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అలాగే ప్రజలకు ఒక అడ్వైజరీ కూడా జారీ చేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం కాకులు కోళ్ల కళేబరాలను దహనం చేయాలని లేదా లోతుగా పూడ్చిపెట్టాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. చనిపోయిన పక్షులని తాకడం మానుకోవాలంటూ కూడా ప్రజలకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక అధికారులకు వెంటనే తెలియజేయాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దాం. గత నెలలో చెన్నైలో వందలాది కాకులు అనుమానాస్పద స్థితిలో మరణించాయి. అడయార్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కాకుల మరణాల నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అలర్ట్ అయింది. ఈ శాఖకు చెందినటువంటి జంతు వ్యాధుల విభాగం మరణించినటువంటి కాకుల నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను భోపాల్లోని ఐకార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ప్రయోగశాలలో పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. అంతేకాదు ఈ నమూనాలలో అత్యంత వ్యాధికారిక H5N1 స్ట్రెయిన్ నిర్ధారణ కూడా అయ్యింది. ఇది జూనోటిక్ సామర్థ్యాన్ని కలిగి ఉందని కూడా పరీక్షలు తేల్చాయి. అంటే ఇది అరుదైన సందర్భాల్లో జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందని నిపుణులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకి మొత్తం అన్ని సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధాన వార్తాపత్రికల్లో కావచ్చు వచ్చినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క చెన్నై ఘటనకు సంబంధించి ఈ కాకుల మృత్యువాతకు సంబంధించి కేంద్రం కూడా అలర్ట్ అయింది. చెన్నై నగరంలోని అడియార్ నుంచి సేకరించినటువంటి నమూనాలలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇటు కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ అలాగే సమగ్ర క్షేత్ర పర్యవేక్షణకు చేపట్టాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. పక్షుల మరణాలను నిశ్చితంగా పరిశీలించాలని, కోళ్లపై నిఘాను తీవ్రతరం చేయాలని కూడా చెప్పుకొచ్చారు. అటవీ వన్యప్రాణుల విభాగాలను అప్రమత్తం చేయాలని కూడా రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా చనిపోయినటువంటి పక్షులను వట్టి చేతులతో తాకరాదని ప్రజలకు సూచించడం జరిగింది. పక్షుల మృతదేహాలను పట్టుకునేటప్పుడు చేతి తొడుగులు ధరించాలని, హ్యాండ్ గ్లౌజెస్ ఖచ్చితంగా వేసుకోవాలని, తర్వాత సబ్బు నీటితో చేతులు బాగా కడుక్కోవాలని కూడా ఈ యొక్క రాష్ట్ర అధికార యంత్రాంగం ఆదేశించినటువంటి సందర్భం. పక్షుల నుంచి మానవులకు ఈ వైరస్ ఇట్టే సంక్రమించడం చాలా అరుదట. మరణించిన పక్షుల్లో జీవించి ఉన్నటువంటి వైరస్ను తాకిన, ఆపై నోరు లేదా కళ్ళు వంటి శరీర భాగాలను తాకిన సందర్భాలు తప్ప
చరిత్రలో ఇలాంటి కేసులు పెద్దగా నివేదించబడలేదని కూడా సారాంశం. భయపడాల్సిన అవసరం లేదు అని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ ఏ సోమసుందరం కూడా ఇప్పుడు చెన్నై వాసులకి సూచించినటువంటి సందర్భం. అసలు H5N1 వైరస్ ఈ పేరు వింటే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు, కానీ బర్డ్ ఫ్లూ అనగానే చనిపోయిన కోళ్ళు గొయ్యి తీసి గుట్టలుగా కోళ్లను కప్పెడుతున్నటువంటి దృశ్యాలు ఇంకా మన కళ్ళ ముందైతే కదలాడుతూ ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో ప్రజలకు ఇదే టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే రాజధాని చెన్నైలో కాకులు ఎక్కడెక్కడ చనిపోయి కనిపిస్తున్నాయి. మొదట్లో ఇదేంటో ఎందుకో ఎవరికి అర్థం కాలేదట, ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎవరు ఒకరు పట్టించుకుంటారు కదా, అలా ఈ విషయం అధికారులకి చేరింది. వాళ్ళు వచ్చి చనిపోయినటువంటి కాకుల్ని అక్కడక్కడ చూసి ఇన్ని చనిపోతున్నాయంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అనుకుంటూ కొన్ని కాకుల్ని ప్యాక్ చేసి మధ్యప్రదేశ్ భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. ఆ ల్యాబ్కి ఇలాంటివి తరచూ వస్తూనే ఉంటాయి. అందువల్ల వాళ్ళు పెద్దగా ఆశ్చర్యపోలేదు. రొటీన్గా ఆ కాకుల్ని చెక్ చేశారు. వాటిలో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వైరస్ ఉందని కూడా తేలడంతో ఇప్పుడంతా కూడా అంతా నివ్వెరపోయినటువంటి సందర్భం. వెంటనే వాళ్ళు చెన్నై అధికారులకు కాల్ చేసి ఆ విషయం చెప్పగానే చెన్నై అధికారులు అవునా అంటూ షాక్ అయిపోయారు. అంతే, ఒక్కసారిగా చెన్నై సిటీ మొత్తం కలకలం రేగినట్లుగా తలెత్తింది. మనం గమనిస్తే కనుక ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు రాలేదు, జనవరిలోనే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 1500కు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని కూడా అంటున్నారు సైంటిస్టులు. వైరస్ వల్లే ఈ కాకులు చనిపోయాయని అధికారులు నిర్ధారించారు. దాంతో చర్యలు ప్రారంభించడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు చెన్నై ఈ ఒక్క వార్తతో ఇప్పుడు యావత్ దేశమంతా కూడా అలర్ట్గా అయ్యింది. ఎక్కడైతే కాకులు ఎక్కువగా ఉంటాయో, కాకులకి ఒక్కడికే కాదు, కాకుల నుంచి మళ్ళీ కోళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. బర్డ్ ఫ్లూ అనగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది కోళ్ళే, కానీ ఇప్పుడు మరీ విడ్డూరంగా కాకులకి అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళేటువంటి సామర్థ్యం కాకులు సొంతం. ఎందుకనంటే వాటికి రెక్కలు, కోళ్ళకైతే ఒక ప్రాంతంలో అలాగా ఉంటాయి కాబట్టి కాకులకైతే ఆ వైరస్ వ్యాప్తిని మరింత సంక్రమించే అవకాశం ఉంటుంది. సో డేంజరస్ అనే సంకేతాలు అయితే ఇప్పుడు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. మరి ఒక్క చెన్నైలోనే సుమారుగా వేలాది కాకులు ఇంతలా మరణించాయంటే ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు తమిళనాడు ఎఫెక్ట్ తోటి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు భయం గుప్పిట్లో ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలు ఉన్నాయని అంటే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ చెన్నై గవర్నమెంట్ ఆల్రెడీ పేరెంట్స్కి మరి ముఖ్యంగా ఇంటి యజమానులకు కూడా ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. మీ పిల్లలకి ఎలాంటి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరే చెప్పాలి. సో పిల్లల్ని ఎక్కడ కూడా చనిపోయినటువంటి కాకుల దగ్గరికి కానీ వెళ్ళడం కానీ, కోళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వీటికి ఏమీ చేయొద్దు. మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే చిన్నారులకి మరింత ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి పెద్దల కంటే చిన్నపిల్లలకి. సో పిల్లల భద్రత కూడా మనకు ముఖ్యం కాబట్టి, మీ పిల్లల భద్రత కూడా మీకు ముఖ్యం కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలంటూ కూడా పెద్దలకి ఇప్పుడు హెచ్చరికలు సైతం జారీ చేసినటువంటి సందర్భం ఈ యొక్క తమిళనాడు సర్కార్. సో ఇప్పుడు తమిళనాడులో తీసుకున్నటువంటి చర్యలు మిగతా దక్షిణాది రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణ